ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ పురాణ పురుషోత్తమాయ నమః. శ్రీ శివమహాపురాణము రెండవదైన రుద్ర సంహిత. ఈ రుద్ర సంహితలోని ప్రథమమైన సృష్టిఖండములోని 9వ అధ్యాయం మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము. మొత్తము సృష్టిఖండములోని 8వ భాగం తెలుసుకుంటాము. ఈ 9వ అధ్యాయంలో ఉమాదేవితో కూడిన శివభగవానుడు ప్రకటమవటము, వారి ద్వారా తమ స్వరూప వివేచనము, బ్రహ్మ మొదలగు 3 దేవతల ఏకత్వ ప్రతిపాదనము మనం తెలుసుకుంటాము. బ్రహ్మ చెప్తున్నాడు, నారద, భగవంతుడైన విష్ణువు చేత చెయ్యబడిన తన స్తుతిని విని కరుణానిధి అయిన మహేశ్వరుడు ఎంతో ప్రసన్నుడయ్యాడు. ఉమాదేవితో కూడి వెంటనే అక్కడ ప్రకటితుడయ్యాడు. అప్పుడు ఆ స్వామి 5 ముఖములు కలిగి ఉన్నాడు. ప్రతి ముఖమునందు 3 నేత్రములు శోభిల్లుతూ ఉన్నాయి. నుదుటి యందు చంద్రముకుటము విరాజిల్లుతూ ఉన్నది. తల మీద జడను ధరించి గౌరవర్ణముతో విశాల నేత్రములతో పరమశివుడు తన సమస్త అంగములందు విభూదిని విలేపనము చేసుకొని ఉన్నాడు. ఆ స్వామికి 10 భుజములున్నాయి. కంఠమునందు నీలవర్ణ చిహ్నమున్నది. ఆ స్వామి శరీరాంగములు సకల ఆభూషణములతో అలంకరింపబడి ఉన్నాయి. సర్వాంగ సుందరమైన శివుని మస్తకము భస్మమయమైన త్రిపుండ్రములతో ప్రకాశిస్తూ ఉన్నది. ఇట్టి విశేషములతో కూడిన మహాదేవుడు భగవతి అయిన ఉమాదేవితో కూడి ఉండగా మేము చూశాము. నేను విష్ణు భగవానుడును మరలా ప్రియవచనములతో వారిని స్తుతించాము. అప్పుడు పాపమును హరించువాడు కరుణాకరుడైన మహేశ్వర భగవానుడు ప్రసన్న చిత్తుడై విష్ణుదేవునకు శ్వాస రూపముతో వేదమును ఉపదేశించాడు. మునేంద్ర, దాని తరువాత పరమాత్ముడగు శివుడు శ్రీహరికి గుహ్యజ్ఞానమును ప్రసాదించాడు. ఆ తర్వాత పరమేశ్వరుడు నాకు కూడా ఆ జ్ఞానమును అనుగ్రహించాడు. వేదజ్ఞానమును పొంది కృతార్థులమైన నేనును విష్ణుదేవుడును చేతులు జోడించి మహేశ్వరునకు నమస్కరించాము. తరువాత ఆ స్వామితో పూజా విధానము తెలిపి ఉపదేశము నొసగమని ప్రార్థించాము. బ్రహ్మ చెప్తున్నాడు, మునేంద్ర, శ్రీహరి అడిగిన విషయమును విని పరమశివుడు ఎంతో ప్రసన్నుడయ్యాడు. ఆ కృపానిధి ప్రేమతో ఈ విషయాన్ని చెప్పాడు. శివదేవుడు చెప్తున్నాడు, శ్రేష్ఠులకు దేవగణములారా, మీ ఇరువురి భక్తితో నేను ఎంతో ప్రసన్నుడనైనాను. మీరు మహాదేవుడనైన నా వైపు చూడండి. ఇప్పుడు నా రూపం ఎట్లా కనపడుతున్నదో అట్టి రూపమునే ప్రయత్నపూర్వకముగా పూజించండి, ధ్యానింపండి. మీరిరువురు మహాబల సంపన్నులు. నా స్వరూపమైన ప్రకృతి నుండి ప్రకటితులైన వారు. సర్వేశ్వరుడనగు నా కుడి ఎడమల అంగముల నుండి మీరు ఆవిర్భవించారు. లోకం పితామహుడగు బ్రహ్మ నా దక్షిణ భాగము నుండి ఉత్పన్నుడయ్యాడు. విష్ణువు పరమాత్ముడనైన నా వామభాగము నుండి ప్రకటితుడయ్యాడు. మీ ఇరువురి వలన నేను ఎంతో ప్రసన్నుడనైనాను. మీరు కోరిన వరములను ఇస్తాను. నా ఆజ్ఞతో మీ ఇరువురు నా యందు దృఢమైన భక్తి నిలిచి ఉండుగాక. బ్రహ్మదేవా, నీవు నా ఆజ్ఞానుసారము జగత్తును సృష్టింపుము. వత్స విష్ణుదేవా, నీవు ఈ చరాచర జగత్తును పాలిస్తూ పోషిస్తూ ఉండుము. ఈ విధముగా మా ఇరువురికి చెప్పి శంకర భగవానుడు ఉత్తమ పూజా విధానమును ప్రసాదించాడు. దానికి అనుగుణముగా పూజితుడై ఆ స్వామి పూజించువానికి అనేక విధములైన ఫలములను ఇస్తాడు. శంభుని ఈ మాటలను విని నాతో ఉన్న శ్రీహరి చేతులు జోడించి మహేశ్వరునకు ప్రణమిల్లి ఇలా చెప్తున్నాడు. భగవంతుడైన విష్ణువు ఇలా చెప్తున్నాడు, ప్రభు, మా ఎడల మీ హృదయమునందు ప్రేమ కలిగితే మీరు మాకు వరములనివ్వడము అవసరమని తలిస్తే మా ఇరువురికి మీ యందు ఎప్పుడు అనన్యమైన అచంచల భక్తిని కలిగి ఉండునట్లు వరము కోరుతున్నాము. అప్పుడు బ్రహ్మ చెప్తున్నాడు, మునేంద్ర, శ్రీహరి యొక్క ఈ మాటలు విని శంకర భగవానుడు చేతులు జోడించి నమస్కరిస్తున్న నారాయణ దేవునితో ఇట్లా చెప్పాడు, నేను సృజన పాలన సంహారకర్తను.
సగుణ నిర్గుణములు నేనే. సచితానంద స్వరూపుడను, నిర్వికారుడను, పరబ్రహ్మ పరమాత్మను. విష్ణుదేవ, సృష్టి, రక్షణ, ప్రళయ రూప గుణములతో, కార్యభేదములతో బ్రహ్మ విష్ణు రుద్రనామములను ధరించి 3 రూపములలో నేనే విభక్తుడనై ఉంటాను. ఓ శ్రీహరి, నేను ఎల్లవేళలా నిష్కలుడను, అంటే నిర్గుణుడను. విష్ణుదేవ, నీవును బ్రహ్మయు నా అవతారమును స్తుతించారు. మీ ప్రార్థన నేను తప్పక సత్యము చేస్తాను. నేను భక్తవత్సలుడను. బ్రహ్మదేవ, నా వంటి ఇట్టి పరమ ఉత్కృష్ట రూపము నీ శరీరము నుండి ఈ లోకమున ప్రకటితమవుతుంది. అది రుద్రుడు అను నామముతో ప్రసిద్ధమవుతుంది. నా అంశతో వెలువడిన రుద్రుని సామర్థ్యము నాకంటే తక్కువ కాదు. నేనే ఆ రుద్రుడను. పూజా విధి విధానముల దృష్టిలో కూడా నాకు అతనికి ఏ భేదము ఉండదు. జ్యోతికి నీరు మొదలగు వాటితో సంపర్కము కలిగినప్పటికీ దానికి స్పర్శదోషము అంటదు. అలాగే నిర్గుణ పరమాత్మనైన నాకు ఎవరి సంయోగము వల్లను బంధము కలగదు. ఇది నా శివరూపము. రుద్రుడు ప్రకటితుడైనప్పుడు ఆయన కూడా శివునితో సమానుడే. మహాముని, వారిలో మరియు శివుని యందు విరుద్ధ భావమును కల్పించవద్దు. వాస్తవమునకు ఉన్నది ఒకే రూపము. లోక వ్యవహార నిర్వహణ కోసము 2 రూపములుగా విభక్తమయ్యాను. కాబట్టి శివరుద్రుల ఎందెప్పుడు కూడా భేదబుద్ధి కలగకూడదు. వాస్తవమునకు దృశ్యమంతా శివరూపమేనని నా అభిప్రాయము. నేను, నీవు, బ్రహ్మ ప్రకటమయ్యడు. ఈ రుద్రులు అందరికందరూ ఒకే రూపము. వీరిలో భేదము లేదు. భేదమనుకుంటే అది తప్పక బంధమే అవుతుంది. అయినప్పటికీ నా శివరూపమే సనాతనము. ఇదియే సకల రూపములకు మూలము. ఇది సత్యము, జ్ఞానము, అనంతము అయిన బ్రహ్మము అని అనుకొని సదా మనస్సులో నా యథార్థ స్వరూపమును దర్శించాలి. బ్రహ్మదేవ, వినుము. నేను నీకొక గోపనీయ విషయము చెప్తాను. నేను స్వయముగా బ్రహ్మ యొక్క భృకుటి నుండి ఉత్పన్నుడనొగుదును. హరుడు తామస ప్రకృతి కలవాడని లోకులు చెప్పినట్లుగా గుణముల యందు కూడా నా ప్రాకట్యము తెలుపబడుతుంది. వాస్తవమునకు ఆ రూపమునందు అహంకారమే వర్ణించబడినది. ఆ అహంకారమును కేవలము తామసమే అని కాకుండా వైకారికము అంటే సాత్వికము, వైకారికము అని కూడా చెప్పాలి. ఎందుకంటే సాత్విక దేవగణము వైకారిక అహంకారం యొక్క సృష్టియే. ఈ సాత్విక తామస భేదములు నామమాత్రములే, వాస్తవమునకు లేవు. వాస్తవమునకు హరుడు తామసుడని చెప్పకూడదు. బ్రహ్మదేవ, అందువలన నీవు ఆ విధముగా చెయ్యాలి. నీవు ఈ సృష్టికి నిర్మాతవు కమ్ము. శ్రీహరి దానిని పాలిస్తాడు. నా అంశమున ప్రకటితుడైన రుద్రుడు దీనిని ప్రళయము చేస్తాడు. ఉమా అను పేరుతో ప్రసిద్ధి చెందిన పరమేశ్వరి ప్రకృతిదేవి యొక్క శక్తి వలన ప్రభవించిన వాగ్దేవి బ్రహ్మను సేవిస్తుంది. ఈ ప్రకృతిదేవి నుండి ఆవిర్భవించు 2వ శక్తి లక్ష్మీ రూపముతో భగవంతుడైన విష్ణువును ఆశ్రయిస్తుంది. ఆ తర్వాత కాళీ అను పేరుతో 3వ శక్తి ప్రకటితమై నిశ్చయముగా నా అంశరూపమైన రుద్రదేవుని పొందుతుంది. వారు కార్యసిద్ధి కోసము అక్కడ జ్యోతి రూపమున ప్రకటమవుతారు. ఈ విధముగా నేను దేవి యొక్క శుభరూప పరాశక్తులను పరిచయము చేశాను. వారు క్రమముగా సృష్టి, పాలన, సంహారములనడి కార్యములను నిర్వహిస్తారు. సురశ్రేష్ఠ, వీరందరూ కూడా నా ప్రియమైన ప్రకృతిదేవి అంశభూతములే. శ్రీహరి, నీవు లక్ష్మీదేవి సహాయముతో పనిచేయుము. ఓ బ్రహ్మదేవ, నీవు ప్రకృతి అంశ అయిన వాగ్దేవిని పొంది నా ఆజ్ఞానుసారము మనస్సుతో సృష్టి కార్యమును నిర్వహించవలెను. నేను నా ప్రియురాలి అంశమున ప్రభవించిన కాళిని ఆశ్రయించి రుద్రరూపమున ప్రళయ సంబంధమైన ఉత్తమ కార్యమును నిర్వహిస్తాను. మీరందరూ సంపూర్ణ ఆశ్రమములను, వాటికి భిన్నమైన ఇతర
వివిధ కార్యముల ద్వారా 4 వర్ణములతో నిండిన లోక సృష్టిని రక్షణాదులను చేస్తూ సుఖమును పొందుదురుగాక. శ్రీహరి జ్ఞాన విజ్ఞాన సంపన్నుడవై సకల లోకములకు మేలును చేకూర్చెదవుగాక. ఇప్పుడు నీవు నా ఆజ్ఞను పొంది జగత్తునందు సకల జనులకు ముక్తిదాతవవుతావు. నా దర్శన భాగ్యమున లభించు ఫలము నీ దర్శనము వల్లను లభిస్తుంది. నా ఈ మాట సత్యము ఇందు ఏ విధమైన సందేహము లేదు. నా హృదయములో విష్ణువు ఉన్నాడు, విష్ణువు హృదయములో నేనున్నాను. మా ఇరువురికి భేదము లేదని అనుకునేవాడే నాకు ఎంతో ప్రియమైనవాడు. శ్రీహరి నా వామభాగము నుండి ప్రకటమయ్యాడు, బ్రహ్మ నా దక్షిణాంగము నుండి ప్రకటితుడయ్యాడు. ప్రళయకారి అయిన విశ్వాత్మ రుద్రుడును నా హృదయము నుండి ప్రాదుర్భవించాడు. విష్ణుదేవా, నేనే సృష్టిపాలన సంహారములు చేసెదను. సాత్వికాది త్రివిధ గుణముల ద్వారా బ్రహ్మ విష్ణు రుద్రుడు అను నామములతో ప్రసిద్ధి చెందిన 3 రూపములలో వేరువేరుగా నేనే ప్రకటమయ్యదను. సాక్షాత్తు శివుడు గుణములతో భిన్నుడు. ఆయన ప్రకృతి పురుషులకు అతీతుడు, అద్వితీయుడు, నిత్యుడు, అనంతుడు, పూర్ణుడు, నిరంజనుడు, పరబ్రహ్మ పరమాత్మ అవుతాడు. 3 లోకములను పాలించు శ్రీహరి లోపల తమోగుణము బయట సత్వగుణమును ధారణ చేస్తాడు. 3 లోకములను సంహరించు రుద్రదేవుడు లోపల సత్వగుణము బయట తమోగుణమును ధరిస్తాడు. త్రిభువనములను స్మృజించు బ్రహ్మదేవుడు బయట లోపల కూడా రజోగుణమునే కలిగి ఉంటాడు. బ్రహ్మ విష్ణు రుద్రులు అను ఈ 3 దేవతలయందు గుణములు ఉన్నాయి. కానీ శివుడు గుణాతీతుడుగా అంగీకరింపబడ్డాడు. విష్ణుదేవా, నీవు నా ఆజ్ఞతో ప్రసన్నుడవై సృష్టికర్త అయిన ఈ పితామహుని రక్షింపుము. అట్లు చేయుట వలన నీవు 3 లోకములందు పూజ్యుడవగుదువు అని పరమేశ్వరుడు చెప్పాడని బ్రహ్మ తన కుమారుడైన నారదునితో చెప్పాడని సౌనకాది మునులకు సూత మహర్షి చెప్పాడు. అధ్యాయము 9 సమాప్తము. 10వ అధ్యాయము గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు.